ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైపోతున్న తెలుగు రాష్ట్రాలకి శుభవార్త. బంగాళాఖాతంలో రేపు ఏర్పడబోతున్న ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది క్రమంగా మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు. దీని ప్రభావంతో రేపటి నుంచి 3 రోజుల పాటు కోస్తాతో పాటు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న ఆవర్తనం ప్రభావంతో రేపటి నుంచి పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతోంది వాతావరణ శాఖ. దీంతో ఒంగోలు పరిసర ప్రాంతాలకు పరిమితమైన నైరుతి రుతుపవనాలు కోస్తాతో పాటు తెలంగాణలోనూ విస్తరిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. బుధవారం ఒకరోజే పలు చోట్ల సాధారణానికి మించి 4 నుంచి 5 డిగ్రీల వరకు అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాల్లో సముద్రం నుంచి వచ్చే చల్లటి గాలులను పశ్చిమ దిశ నుంచి వస్తున్న వేడి గాలులు అడ్డుకోవడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు భూమి నుంచి కూడా గాలులు సముద్రం మీదకు వెళుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదవుతున్నాయంటున్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మళ్లీ చేరుకుంటాయని చెబుతున్నారు.